తిరుమల వైకుంఠం, దాన్ని గత ప్రభుత్వంలో గొర్రెల పరిపాలన కాబట్టి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దాన్ని నాశనం చేశారు, దాన్ని వాడుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ధనాన్ని కూడా కోట్ల కొద్దిగా దోచుకున్నారు. ఆ డబ్బులు లెక్క పెట్టేదాన్ని ఏదైతే ఉందో అది బయట పెట్టారు పరకామని, ఎందుకంటే ఈజీగా దొబ్బేయడానికి. సో కాబట్టి పరకామని మండపం ఏదైతే ఉందో అది వేరే దానికి వాడుతూ లోపలే డబ్బులు లెక్క పెట్టాలి. ప్రతి చోట తిరుమలలో రాయాలి, దేవుడి సొమ్ము తింటే కుక్కే పడతారో. ఇది నా మాటలు కాదు, రామాయణం. కాబట్టి ప్రతి టీటీడీ ఎంప్లాయీకి వీలైతే మెల్లో వేయాలి, స్వామివారి సొమ్ము తింటే కలిసే దుమ్ము. అడుక్కు, నేనైతే అంటే ఇంత పచ్చిగా చెప్తే చచ్చిపోతారు. స్వామివారి సొమ్ము తింటే అడుక్కు తింటారు, శ్రీవారి సొమ్ము తింటే కుక్కే పడతాడు, బీ కేర్ఫుల్. ఇలా ఇంగ్లీష్లో తెలుగులో రాయాలి. అలా రాయలేదంటే వాళ్ళు కూడా వచ్చే జన్మ కుక్క కోసం రెడీగా ఉన్నారని అర్థం. అడే ఎవడైతే ఏంటనా స్వామివారి సొమ్ము తింటే నశించిపోతారు. ఎందుకంటే స్వామివారి సొమ్ము ఎవరెత్తారు? వాళ్ళ పాపాలు పోవాలని వేస్తారు. వేం పాపములు కటా తొలగించువాడు, ఈశ్వర తొలగించడానికి అధికారం కలిగినవాడు వెంకటేశ్వరుడు. కాబట్టి కర్మ పోవాలని చెప్పి వాళ్ళు రూపాయి కూడబెట్టి హుండీలో వేస్తే ఆ డబ్బులు నువ్వు పట్టుకుపోయి నీ సొంతానికి దానికి దీనికి వాడిస్తే ఎలా నాన్న? స్వామివారు సంతోషపడే పనులు చేయాలి. తిరుమల స్వామివారికి ఒక ఆయన ఆవును కొట్టబోయాడు గొడ్డలతో. కొట్టబోతే స్వామివారు బయటకు వచ్చి ఆ దెబ్బ తిన్నారు. ఎందుకు తిన్నారు? నాకంటే గోవు ముఖ్యమైంది అని. అలాంటి తిరుపతిలో రోజు ఆవుల్ని చంపేసి అమ్మేస్తున్నారు. కాబట్టి తిరుపతిలో గోవులు సంరక్షించబడాలి, తిరుమలలో గోవులు స్వేచ్ఛగా తిరగాలి. తిరుమల ఆర్ అదర్ ఎనీ టెంపుల్ ఈజ్ నాట్ ప్లేస్ ఫర్ ఎర్నింగ్, టెంపుల్ ఈజ్ ఏ ప్లేస్ ఫర్ లెర్నింగ్. కాబట్టి ఇంకా చాలా మార్పులు చేయాలి. అన్నదానం కొంచెం బాగు చేస్తున్నట్టుగా విన్నాను. అందరికీ ఆవు నెయ్యి వేసి అన్నం పెట్టాలి, ఎందుకంటే బాసులు కాబట్టి వచ్చేవాళ్ళు. చైర్మన్, ఈఓ, సీఎం, బోర్డు మెంబర్లు, ఎంప్లాయీస్ అంతా పనోళ్ళు. నా మాటలు కాదు, ఆడ రాసి ఉంటుంది. టీటీడీ అడ్మినిస్ట్రేషన్ భవనంలో రాసి ఉంటుంది. ఏమని? టీటీడీలో ఉద్యోగం కాదు, స్వామివారి సేవ. అలాగే ఖచ్చితంగా ఎవరైతే స్వామివారిని నమ్ముతారో వారే టీటీడీలో పనిచేయాలి. కాబట్టి వాళ్ళందరూ ఒక మ్యాండేటరీ తీసుకురావాలి. ఏంటది? ఇదివరకు ప్రతి శనివారం తిరునామం పెట్టి తెల్ల పంచి కట్టి తెల్ల చొక్కా వేసేవారు, అదొక మ్యాండేటరీ ఉండేది. ఇంకా గొర్రె వచ్చాక అన్నీ పోయినాయి. సో మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్ళీ తిరుమల ప్రక్షాళన చేసే దిశలో ఓ మ్యాండేటరీ తీసుకురావాలి. ఇట్లా టీటీడీ ఎంప్లాయ్ అని వెంటనే తెలియాలి. నోరిప్పితే ఏమనాలి? నమో వెంకటేశాయ అనాలి. ముఖం మీద తిరునామం ఉండాలి. సొమ్ము స్వామివారిది కావాలా? స్వామివారికి నచ్చే పని చేయవా? వాడికి 100 ప్రశ్నలు ఇవ్వాలి, 70 ప్రశ్నలకి వాడికి మార్కులు రావాలి. అలాంటోడే అందులో ఎంప్లాయ్ అవ్వాలి. తిరుమల 7 కొండల పేర్లు వాడు చెప్పాలి. గోవింద అంటే అర్థం చెప్పాలి. స్వామివారిని కీర్తించిన ఆచార్యులు ఎవరున్నారో వాళ్ళ పేర్లు చెప్పాలి. వాడికి తిరుమల చరిత్ర తెలియాలి. వాడు జస్ట్ వర్కర్గా వద్దు, సేవ చేయడానికి వేల లక్షల మంది సిద్ధంగా ఉన్నారు. స్వామివారు సొమ్మిచ్చి స్వామివారిని నమ్మని దొంగలను ఎందుకు పెట్టుకోవాలి? వాళ్ళందరితో ప్రతిజ్ఞ చేయించాలి, స్వామివారి మీద విశ్వాసం ఉంది నాకు అని. ఖచ్చితంగా బొట్టు పెట్టుకునే రావాలి. ఖచ్చితంగా సింగిల్ ఒక నామం చక్కగా పెట్టుకుని చక్కగా నోరిప్పితే ఓ నో వెంకటేశ్వర. తినేది ఎవరి సొమ్ము? స్వామివారి సొమ్ము కదా. కాబట్టి ఇలాంటి మార్పులు. ఇంకా పుస్తకాలు తిరుమలలో బుక్స్ అసలు మొత్తం మానేశారు. బుక్స్ అమ్మడం మానేసి పిడకలు, అగరబత్తులు, పళ్ళపొళ్ళు, సబ్బులు వ్యాపారం. అది గోవింద సేవ చేయడానికి వచ్చే వాళ్ళతో కూడా ఇదే పని చేస్తున్నారు. కాబట్టి తిరుమలని ఆధ్యాత్మిక జ్ఞానం పంచడానికి వాడవలసినటువంటి ప్లేస్ కానీ వ్యాపారం చేయడానికి కాదుగా. కాబట్టి విరివిగా సప్తగిరి బుక్ ఆపేశారు, మ్యాగజైన్. సో దాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేయాలి. పుస్తకాలు
తక్కువ రేటుకి అందరికీ స్టాల్స్ ఎక్కడంటే అక్కడ పెట్టి విరివిగా పిలిచి అంటే మినిమం ధరకి వాటిని అమ్మి జ్ఞానాన్ని పెంచాలి, పంచాలి. ఆ ప్రయత్నం చేసి వారికి స్వామివారి మీద ఉన్న భక్తిని నిరూపించుకోవాలి. హరి ఓం తత్సత్. జై శ్రీరామ్, జై గోవింద. థ్యాంక్ యూ వెరీ మచ్.